గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఉద్యోగాలు ఇచ్చినా కూడా మమ్మల్ని కావాలని రెచ్చగొట్టి ఆ రకంగా ఒక తప్పుదోవ పట్టించారన్నటువంటి ఆ ఆలోచన, ఆ మాటకి వాళ్ళ రిలేషన్కి వాళ్ళ నిరుద్యోగులు చాలామంది వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అప్పుడు ఎవరైతే రెచ్చగొట్టారో వాళ్ళంతా ఇవాళ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు, చట్టసభల్లో ఉన్నారు, లేకపోతే ఒక ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. వాళ్ళ వైఖరి గురించి క్యాంపస్లలో ఆ విద్యార్థులలో ఎటువంటి చర్చ సాగుతుంది, ఎటువంటి ఆగ్రహం వ్యక్తమవుతోంది? ఎస్ రాజేష్, మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఉస్మానియా క్యాంపస్లో ఒక కొత్త చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఇచ్చిన ఉద్యోగాలను వాళ్ళకి తెలుసు కాబట్టి, కాకపోతే అప్పుడు ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల కంటే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రెచ్చగొట్టి నమ్మబలికి ఇటు విద్యార్థులను నిరుద్యోగులను సైతం అప్పుడు వారి రాజకీయంగా వాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వారు స్వయంగా వారే రియలైజ్ అవుతారు. ఎందుకంటే అప్పుడు మాకు ఎవరైతే చెప్పిరో ఇప్పుడు వారే నాయకులుగా ఎదిగారు, అనేక స్థానాల్లో కూడా అంటే ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన స్థానాలలో కూడా కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మాకు అర్థమవుతుంది అసలు ఎందుకు వీళ్ళు మా దగ్గరకు వచ్చి రెచ్చగొట్టిరు అనేది. ఇప్పుడు మాకు అసలైంది ఇప్పుడు మాకు అర్థమవుతుంది అని చెప్పేసి అటు ఓయూలో నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క మేము చదువుకోవాలా లేకపోతే నిరసనల కార్యక్రమాల ద్వారా ఇట్లా రోడ్ల మీద తిరగాలా అని చెప్పేసి వారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాం తప్ప పెద్ద వేరే మేము సొంతంగా ఇలాంటివి కూడా అడగట్లేదు. కేవలం మేము మా ఉద్యోగాల విషయంలో మేము ఇంత గట్టిగా నిరసనలు తెలియజేసే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఇక్కడున్న విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ఏమైంది, అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మీరు జాబ్ క్యాలెండర్ విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క కూడా నిరుద్యోగ భృతి కూడా ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి వారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దాదాపు ఇప్పటికే సంవత్సరం అయింది ప్రభుత్వం ఏర్పడి. సంవత్సరం కాలం నాట్లో కూడా ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన కొట్లాడింది లేదు. ఏమన్నా అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లుతారు, వాళ్ళ ప్రభుత్వంపై మాట్లాడుతారు తప్ప మేమేం చేశామనేది కూడా మీరు చెప్పట్లేదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని వీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోపక్క నిరుద్యోగుల విషయంలో ఇప్పటికే ఓయూలో కూడా మార్పు మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజు రోజుకి సంవత్సరం తర్వాత కూడా వీరు రోజు రోజుకి ఒక నిరసన కార్యక్రమాల ద్వారా కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి నిరసన సెగ చూపిస్తున్నారు. ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఓయూలో మళ్ళీ పాత రోజులు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఎప్పుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతాలను కూడా ఇప్పుడు మళ్ళీ నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాల ద్వారా కూడా అంటే సెగ తాకే పరిస్థితులు కూడా రాబోతూ ఉన్నాయని చెప్పేసి ఇటు ఓయూ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా పాటు ఓయూ విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకున్నాం. అదే మిత్రులు ఇప్పుడు చెప్పు, అంటే ఈ ఓయూకి సంబంధించిన ఇప్పటికే అనేక నిరసనలు చేశారు ఉద్యోగాల విషయంలో కానీ ఇంకా నిరుద్యోగ భృతి విషయంలో కానీ. ఇక్కడ ఓయూ విద్యార్థుల నోటి నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది అన్న? గతంలో వాళ్ళు ఏదైతే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ సభ పెట్టి ఆ రోజు వాళ్ళు ప్రకటించారు, మేము వచ్చిన లోపే మేము 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగుల వృత్తి కావచ్చు, మహిళలకు స్కూటీలు కావచ్చు, ఇంకా అనేకమైన హామీలు ఇచ్చి ఇంకా నెరవేరలేదు. దాంతోపాటు మన అశోక్ నగర్కి వచ్చి రాహుల్ గాంధీ అదే ప్రకటించారు. ఇంతవరకు ఎటువంటి హామీలు ఇంకా నెరవేర్చలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడేమో మమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకున్నారు, అదే ఇప్పుడే అధికారంకి వచ్చినంత గుండెందంతునని వాళ్ళు విద్యార్థులు చాలా నిరుద్యోగులు బాధపడుతారు. ఖచ్చితంగా నిరుద్యోగులకు మేము బీఆర్ఎస్ నాయకులు అండగా ఉండి ఖచ్చితంగా వాళ్ళని నిలదీస్తాం. అంటే ఆయన స్టెప్ అంటే ఈ ఒక ఓయూలోనే కాకుండా అటు అశోక్ నగర్లో కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున కూడా గత కొద్ది కాలంలో నిరసన తెలిపారు. ఎందుకంటే అదే అశోక్ నగర్లో వచ్చి ఇదే రాహుల్ గాంధీ వచ్చి వీళ్ళ మధ్యన కూర్చొని టీ తాగుతూ కూడా మీకు మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగ భృతి ఇస్తాము, మేము ఉంటాము అని చెప్పేసి మాట ఇచ్చిపోయారు. కానీ ఇప్పుడు అదే రాహుల్ గాంధీ ఇప్పుడు అదే అశోక్ నగర్ దగ్గరకు వచ్చి నిరుద్యోగుల పక్షాన ఎందుకు మాట్లాడట్లేదు అని అనుకుంటున్నా. దాంతోపాటు అక్కడ అశోక్ నగర్లో అందరూ కలిసి నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వంపై? ఎందుకంటే ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాముందు కేవలం ఈరోజు మా నిరుద్యోగులను మరీ ముఖ్యంగా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఎంతో మంది ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయంటే మమ్మల్ని ఉపయోగించుకొని మా నిరుద్యోగులు ఉపయోగించుకున్నటువంటి ఎమ్మెల్సీ బల్లూరు వెంకట గారు ఉన్నారు, ఆయనకు ఉద్యోగం వచ్చింది. కోదండరావు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగం వచ్చింది తప్ప మమ్మల్ని ఉపయోగించుకొని ఎన్నో రోజుల పాటు ధర్నాలు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మా నిరుద్యోగులు మనం పట్టించుకునే ప్రసక్తి లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇదే రాహుల్ గాంధీ గారు అదే
అశోక్ నగర్ లో కూర్చొని అంటే ఓట్ల కోసం ఓట్లు దన్నుకుపోవాలి ఎట్లా అని చెప్పేసి కొన్ని నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఓట్లను నేను దారి మళ్లించుకోవాలని చెప్పేసి ఉపయోగించుకొని మమ్మల్ని ఇక్కడ అదే అశోక్ నగర్ లో మా దగ్గర కూర్చొని ఛాయ్ తాగినటువంటి రాహుల్ గాంధీ గారికి ఈరోజు మేము కలిసి కనిపిస్తున్నామా అంటే మేము అంటరాని వాళ్ళని కనిపిస్తున్నామా అంటే మీకు ఓట్లు అవసరం ఉన్నప్పుడు మాత్రం మేము మాతోటి మా పక్క చర్యలో కూర్చొని మా స్థానంలో కూర్చొని మీరు మాట్లాడిన రాహుల్ గాంధీ గారు ఈ రోజు మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎందుకు మీకు అంటరాని వాళ్ళం అయిపోయాము ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉన్నటువంటి హామీ చేసిన ప్రమాణ స్వీకారం చేసిన రోజు మీరు వచ్చారు కదా అదే సెక్రటరియట్ నుండి ఇదే అశోక్ నగర్కి ఎంత దూరం ఉందండి ఆ ప్రమాణ స్వీకారం మాత్రం ఈరోజు మీరు అంగరంగ వైభవంగా వచ్చి ఆ ప్రమాణ స్వీకారం పాల్గొన్నారు కదా రాహుల్ గాంధీ గారు ఇదే అశోక్ నగర్ ఎందుకు మీరు రాలేకపోయినారు అంటే కేవలం ఈ రోజు ఒక శాస్త్రం ఉంటది ఓడెక్కిందాక ఓడమల్లన ఓడదిగానే బోడమల్ల అన్నట్టు మా ఎంతో మంది నిరుద్యోగులు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఎన్నో పోరాటాలు చేసినాం కదా ఎంతో మీ కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం కోసం మమ్మల్ని ఉపయోగించుకొని మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారాలు రాగానే మీరు మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీల పదవులు ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు పొందగానే ఈ రోజు ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేసి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి గదిలేడు విద్యాశాఖ మంత్రి కూడా మీ దగ్గర బయట పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు మాకు సమస్యలు ఉన్నాయి కొన్ని ఉద్యోగ సంబంధించిన నోటిఫికేషన్ గురించి మేము ఇవ్వాలనుకుంటున్నాం కదా ఎవరికి ఇవ్వాలి మరి మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే నిరుద్యోగుల పక్షాన కూడా ఇప్పటికే గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా నెరవేర్చలేదు ఇదే అశోక్ నగర్లో వచ్చి మీరు ఏదైతే చెప్పారో అదే మాత్రం నెరవేర్చమని మేము అడిగాం తప్ప మిగతాది ఏం లేదని చెప్పేసి ఇటు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రాజేష్.